అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకి ఎంతసేపు హాజరయ్యాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఆ ఎమ్మెల్యేపై అర్హత వేటుపడుతుందని చెప్పేసి ఇప్పటికే శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, మరే అదే పక్క శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి త్రిపులర్ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అనర్హత వేటు పడకూడదన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్ళిపోయారని చెప్పేసి కొంతమంది భావన. మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పక్షం చేసేటువంటి మొత్తానికి సంబంధించి అధికార పక్షాన్ని తట్టుకోలేక రాలేదని చెప్పేసి మరికొంతమంది వాదన. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మేము వినిపిస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పటి వరకు మేము అడుగుపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పుకోవడం జరిగింది. అయితే నిన్న ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. అందరికీ చాలా డౌట్ వచ్చింది. అంటే ఎందుకు వస్తున్నారు సడన్గా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు, ఎందుకు వస్తున్నారు? అయితే దీనికి సంబంధించి బలంగా వినిపించినటువంటి వాదన ఏంటంటే, దానికి కొద్ది రోజుల ముందు నుంచి ఎవరైతే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, త్రిపులర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు, ఏ ఎమ్మెల్యే అయినా 60 రోజులు వరుసగా సమావేశానికి కానీ అసెంబ్లీకి కానీ రాకపోతే ఆయన యొక్క స్థానం రద్దయిపోతుంది, ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే సందర్భం ఉంటుంది, అది ఖచ్చితంగా రాజ్యాంగం చూస్తుందని చెప్పేసి బలంగా చెప్పుకుంటూ వచ్చారు, ఏ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా. సో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, ఎక్కడ పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని భయపడి వచ్చారని చెప్పేసి ఒకళ్ళ వాదన. మరొకళ్ళ వాదన ఏమో అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి వాదన, వాళ్ళ నాయకులు. మొత్తంగా ఏది నిజం అంటారు మీకు సంబంధించి? రెండోది, వచ్చి అంత తక్కువసేపు, కొంతమంది 11 నిమిషాలు అంటున్నారు, కొంతమంది 5 నిమిషాలు అంటున్నారు, అలా కనపడి అలా ఎండిపోవడం గల కారణాలు మీ అభిప్రాయం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గత మాజీ ముఖ్యమంత్రి 19 నుంచి 24 వరకు ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారికి పై వేళ్ళు చూపిస్తూ 4 ఎమ్మెల్యేలను కనుక నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అనే మాట మాట్లాడాడు. అవును. అంటే ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు 10%, అంటే 18 ఎమ్మెల్యేస్ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అలాంటిది ఆ పార్టీకి వచ్చింది 11 సీట్లు, 11 ఎమ్మెల్యేలు. దానికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని మారం చేశాడు చిన్నపిల్లలాగా. ఏది గత 3-4 నెలల నుంచి అలాగే చేశాడు. ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు. అతనికి అనవసరమైన ఇంపార్టెన్స్ కూడా ఇచ్చి కారు లోపల దాకా తీసుకొచ్చారు, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా మర్యాదగా చూశారు. అప్పుడు అయినా సరే అతనికి అది అర్థం కాక చాలా సందర్భాల్లో నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అన్నాడు అనమాట. ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి అడ్వాంటేజ్ అనేది ఏంటంటే, ఆయన ఏమంటాడు, నాకు ముఖ్యమంత్రి గారికి ఎంత టైం అయితే మాట్లాడటానికి ఇస్తారో మీరు అంత టైం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. ఆయనకి ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. స్పీకర్కి కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్రతిపక్ష హోదా ఉన్న ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేది వేరు, ఫ్లోర్ లీడర్గా ఉన్న ఆయనకి ఇచ్చే టైం వేరుగా ఉంటుంది అనమాట. ఆయనకి టైం కావాలని ఒక పాయింట్. రెండోది ఫెసిలిటీస్, ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి. అది మామూలు సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావడం అతనికి నామోషిగా ఫీల్ అవుతున్నాడు, ఎగో ఫీల్ అవుతున్నాడు. అదీగాక ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను అసలు ఒక నియంతగా పరిపాలించాడు, అందరం చూసాం. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని, అధ్యక్షుడిని, నేను చాలా గొప్ప వ్యక్తిని, నన్ను సాధారణ ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలో కూర్చోబెడతారా అనేది ఆయనకి ఇంటర్నల్గా ఒక ఇన్ఫీరియారిటీ ఉంది ఆయనకి. నన్ను కన్సిడర్ చేయరేమోనని. కానీ ఆయన వస్తే మర్యాద చూస్తారనేది ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజే గమనించారు, ప్రజలందరూ కూడా గమనించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విమర్శించారు. అంత ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆయన డైరెక్ట్గా డోర్లో నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది, అందరికంటే ముందు ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏముందని. ఎందుకంటే మామూలు వరుస క్రమంలో చేయొచ్చు. ఆయన సీటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అసెంబ్లీలో కూర్చోబెట్టే విధానం కూడా. వాడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రజలు తిరస్కరించారు. ప్రజలు నీకు 18 ఇవ్వాల, 18 ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుందనే సంగతి ప్రజలకు తెలుసు.
అందుకనే 11 ఇచ్చారు. ఆ 11 కూడా చాలా లక్కీగా వచ్చినాయి. నువ్వు చేసిన అరాచకానికి దుర్మార్గానికి అవి వస్తాం చాలా ఎక్కువ, నువ్వు గెలవడం కూడా చాలా ఎక్కువ. నువ్వు ఎమ్మెల్యేకే సూట్ అవుతావో లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఎప్పుడు చూడలేవు నువ్వు. అసలు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు వచ్చి ఏమని క్వశ్చన్ చేస్తావు అసెంబ్లీలో? క్వశ్చన్ చేయడానికి ఏమన్నా పాయింట్స్ ఉండాలి కదా. గత 9 నెలల్లో పాలన అద్భుతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా సిస్టమేటిక్గా పాడైపోయిన సర్వనాశనం చేసిన స్టేట్ని, అప్పుల కూపిలో కూరుకుపోయిన స్టేట్ని ఆయన పైకి తీసుకురావడానికి, ఒక గాడిలో పెట్టుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ఆయన. లక్కీగా ఏంటంటే సెంట్రల్లో కూడా మన గవర్నమెంటే ఉండబట్టి వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన మొట్టమొదటి నెలలోనే ప్రమాణం ఆయన చెప్పిన సూపర్ 6లో వృద్ధాప్య పెన్షన్ 1వ తారీఖే పర్సనల్గా వెళ్ళిస్తున్నారు. ప్రతి నెల ముఖ్యమంత్రి పర్సనల్గా వెళ్తున్నాడు. ఇప్పుడు వరకు అన్నిసార్లు రకరకాల ప్లేసెస్కి వెళ్తూ వస్తున్నారు అనమాట. ఇండివిజువల్గా పర్సన్ డైరెక్ట్గా కలుసుకునే అవకాశం ఉంది ఆయనకి. నీలాగా పరదాలు కట్టుకుని ప్రజలనే లేకుండా ఉన్నావు. నువ్వు 5 సంవత్సరాలు ప్రజలను కలుసుకున్నావా? కనీసం అసెంబ్లీకి వెళ్ళే దారిలో ఉన్న అమరావతి రైతుల యొక్క వెదలు విన్నావా? అది లేదు. నువ్వు చంద్రబాబు గారు ఎంత సిస్టమేటిక్గా చేసుకొస్తున్నాడు పరిపాలన. పెన్షన్ ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడు. అలాగే ఉద్యోగస్తులకి 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. అంతకంటే కావాల్సిందే ఉంది. నువ్వేం చేసా? వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వకపోగా శాలరీ ఇస్తే చాలరా బాబు అనుకునే స్టేజ్కి దించేసావు ఎంప్లాయీస్ని. చంద్రబాబు గారేమో ఎంతో సిస్టమేటిక్గా డబ్బులు లేకపోయినా అప్పుల పాలైన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బయటపడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు వచ్చి ఏంటి నువ్వు పెన్షన్ ఇవ్వట్లేదని అడగగలవా? నువ్వు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదని అడగగలవా? అట్లాగే అభివృద్ధి ఎంత అభివృద్ధి చేస్తున్నాడో గత 9 నెలల్లో అందరూ చూశారు. అది ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అన్ని భారీ ఇండస్ట్రీసే. ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్, టాటా, ఆర్సెల్ఆర్ మెటల్, గూగుల్, టీసీఎస్, అసలు చెప్పుకుంటా పోతే ఒక చైన్. అది అద్భుతంగా ఇండస్ట్రీస్ ఎంఓయూస్ అయినాయి. అన్ని 9 నెలల్లో ఇంతమంది ఇన్ని ఇండస్ట్రీస్ రావటం చాలా గొప్ప. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి దగ్గర 6 లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులు రాబోతున్నాయి. దానికి 4 లక్షల ఉద్యోగాలు కమింగ్ 5 ఇయర్స్లో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోతున్నారు. రెండోది, నువ్వు పాడు చేసిన రోడ్లన్నీ శుభ్రంగా గుంటలన్నీ పూడ్చారు. 1000 కోట్లు పెట్టి ఇంకా పూడుస్తున్నారు. కొన్ని చోట్ల కంప్లీట్ రోడ్లు వేస్తున్నారు. నువ్వు దేని గురించి క్వశ్చన్ చేస్తావు? రోడ్లు వేయట్లేదని క్వశ్చన్ చేస్తావా? డెవలప్మెంట్ చేయట్లేదని క్వశ్చన్ చేస్తావా? లేకపోతే సూపర్ 6లో కొన్ని పాయింట్స్ కొన్ని అమలు పరచాల. నువ్వు అడగగలిగింది ఏంటి? తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, 1500 రూపాయలు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు యువతకి 18 ఏళ్ళు అవి అడగటానికి నువ్వు ట్రై చేస్తావు. అవి ఇస్తానని చెబుతున్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఇంకా 2 మంత్స్లో మొదలు పెడతారు అది తల్లికి వందనం. అట్లాగే ప్రస్తుతం డేటా అంతా తీసుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే ఇప్పుడు 24వ తారీఖు వాడు మోడీ అక్కడ వేయబోతున్నాడు బీహార్లో మ్యాచింగ్. అవి 2 కలిసి అది వచ్చేస్తాయి. దాంట్లో మాట తప్పటం అనే ప్రశ్నే లేదు. నువ్వు చేసిన అరాచకానికి ఏ పాయింట్లో నువ్వు ఆయన క్వశ్చన్ చేయగలవు? నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నువ్వు అడగటానికి ఏమీ లేవు, అన్ని అబద్ధాలేగా. నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసిన 1 నెలలోనే ఢిల్లీ వెళ్ళి 35 మంది చనిపోయారు, ప్రెసిడెంట్ పాలన పెట్టమని అడిగావు. ఎవరన్నా దాన్ని చూసి నవ్వుకున్నారు తప్పితే దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవాలి. నువ్వు ఆ 35 మంది ఎవరు, ఎక్కడ చచ్చిపోయారంటే ఒకసారి ఒక్క పేరు కూడా చెప్పలేకపోయావు. నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడేవాడికి నీ మీద నీ పార్టీలోనే నమ్మకం లేదు. నీ సహచరుడు నువ్వు A1 A2 అయిన ఆయనే నీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. నీ చెల్లెలు మీ అమ్మాయి వెళ్ళిపోయారు. నీకు అసలు విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు గారు సిస్టమేటిక్గా అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ని బయటపడేసి గాడిలో తీసుకొస్తున్నాడు. సెంటర్ సహకరిస్తుంది దానికి. ఆ విధంగా ఆయన చేసుకొస్తుంటే నువ్వేమో నేను చేశాను, మనం 30 ఏళ్ళు వస్తాము, ఏది 2.0 నేనే మళ్ళీ వస్తానని నువ్వు అందరికీ మీ కార్యకర్తలకి వీళ్ళందరికీ ధైర్యం చెప్పడం కోసం చెబుతున్నావు. నీకు మనసులో ఉందా? నువ్వు రాగలవా 2.0లో? అది ఇంపాసిబుల్. నువ్వు అధికారంలోకి వస్తావు అనేది జరగని పని. నీ అరాచకం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. మళ్ళీ ఎక్కడ వస్తాడో చంద్రబాబు గారు, ఏంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఎవరి మీద లీనియంట్గా ఉంటున్నాడు, ఏమో మళ్ళీ ఇతను పైకి వస్తాడేమోనని భయపడుతున్నారు ప్రజలు. ఒక స్వేచ్ఛాయుత గాలిలో బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మన జూన్ నుంచి కూటమి ప్రభుత్వం ఫార్మ్ అయిన తర్వాత అలాంటిది నువ్వు వచ్చి
రఘురామకృష్ణరాజు గారు కనుక రాజ్యాంగంలో 60 రోజులు కనుక అసెంబ్లీకి కంటిన్యూస్గా రాకపోతే నేను డిస్క్వాలిఫై అవుతామని ఆయన పదే ప్రెస్ మీట్స్లో చెప్పడం వల్ల భయపడి వచ్చావని చాలామంది అనుకుంటున్నారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని నువ్వు అల్లరి చేసావు, అల్లరి చేయడానికే వచ్చావు. కాకపోతే గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీ కింద కన్సిడర్ చేయాలి, అటెండెన్స్ కింద. అది కూడా నీకు తెలుసో తెలీదు. కానీ మళ్ళీ ఇవాళ నుంచి నెక్స్ట్ డే నుంచి రానని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎంత 5 నిమిషాలు ఉన్నావు, 4 నిమిషాలు, కొంచెం పోలిక బాగుంటుందని 11 నిమిషాలు ఉందని అందరూ అంటున్నారు. కాబట్టి నువ్వేంటంటే అసెంబ్లీకి అందరూ బఫూన్ లాగా అనుకుంటున్నారు. అసెంబ్లీకి వస్తాం వెళ్ళటం. నువ్వు నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మాజీ ముఖ్యమంత్రి అయితే బాధ్యతాయుతంగా అసెంబ్లీలో కూర్చో. గవర్నర్ గారు చెప్పిన ప్రసంగాన్ని పూర్తి పాఠాన్ని నువ్వు ఆకలింపు చేసుకుని క్వశ్చన్ చేయి. ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఈ తప్పులు ఉన్నాయి, ఇలా చేస్తే కుదరదు, మీరు మోసం చేస్తున్నారు, అలాంటి పాయింట్లు నువ్వు మాట్లాడు. బాధ్యతాయుతంగా ఉండు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి, ఎంతో హుందాగా బిహేవ్ చేయాలి. అల్లరి గవర్నర్ ప్రసంగం టైంలో అల్లరి చేస్తున్నావు. ప్రత్యేక హోదా ఇప్పించాలంటున్నావు. గత 5 సంవత్సరాలు నువ్వేం చేశా? ప్రత్యేక హోదా గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? ప్రధానమంత్రితో మాట్లాడావా? నువ్వు వాళ్ళకి సపోర్టివ్గానే ఉన్నావు కదా, మరి ఎందుకు తెప్పించలేకపోయా? ఏమీ లేకపోతే అదొక సాగు దొరికింది ప్రత్యేక హోదా అనేది సరైన సమయంలో వస్తుంది. ఆగు, దానికి కూడా టైం ఉంది. అది ఇప్పుడు ఏంటంటే కేంద్రం మనకి అన్ని అనుకూలంగా ఉంది, అన్నిటికీ మనకి ఎస్ అంటున్నారు, ప్రధానికి మనకి కేంద్ర సహకారం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కూడా చాలా సమన్వయంతో ప్రధానమంత్రితో చక్కగా సమన్వయం చేసుకుంటూ అన్నీ తెచ్చుకుంటున్నారు. ఈ ఫండ్స్ అమరావతికి తెచ్చుకున్నారు, పోలవరానికి తెచ్చుకున్నారు, అక్కడ మళ్ళీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బయటపడేశారు, అట్లాగే రైల్వే జోన్ తెచ్చుకున్నారు. ఇవన్నీ ఒక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అన్ని సెంటర్ అనుకూలంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది. అదే కనుక సెంటర్ అనుకూలంగా లేదనుకోండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. లక్కీగా ఏంటంటే సెంటర్కి మన బలం కావాల్సి వచ్చింది. అందుకని మనం ఆయన కూడా సమన్వయంగా ఉంటూ మంచిగా ఉంటూ తెచ్చుకోవాలి మనం. అంతేగాని వచ్చి అల్లరి చేసుకుని అసలు రియల్ పాయింట్ చెప్పు. ఎక్కడ చంద్రబాబు గారికి సలహాలు ఏమండి, అమరావతి ఎలా కడదాం, పోలవరం ఇలా చేద్దాం, స్టేట్ని ఎలా అభివృద్ధి చేద్దాం, అలా పాయింట్స్ మీద నువ్వు అసెంబ్లీలో మాట్లాడి నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, నీకు కుర్రాడివి, ఇప్పటికైనా మార్చుకో. నువ్వు అంతా దారుణంగా బిహేవ్ చేసావు పార్టీ. ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలు నిన్ను ఎందుకు తిరస్కరించారో తెలుసుకొని ఏం మాట్లాడితే మంచిది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మనం ఏం చేయాలి, ఆ పాయింట్స్ మాట్లాడు చక్కగా. పూర్వకాలంలో 70s వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వినటానికి వచ్చేవాళ్ళు అందరూ. అట్లా చక్కగా అసెంబ్లీలో ఏం మాట్లాడి, రాజ్యాంగం ఏంటి, ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, అధికార పార్టీకి మనం ఎలా తోడ్పడాలి, అలాంటివి ఆలోచించు, విమర్శించు, సద్విమర్శ చేయి. ఆ విమర్శను చక్కగా ఉండేటట్టుగా చేస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. అంతేగాని అసెంబ్లీకి రావటం ఏదో ఒక డ్రామాలాగా 2 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోవటం. ఇప్పుడు నీకు యాక్చువల్గా 60 రోజులు అసెంబ్లీ కంటిన్యూస్గా కనుక రాకపోతే డిస్క్వాలిఫై చేస్తాం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో జరగల. చాలామంది 60 రోజులు రాలా. కానీ నువ్వు 60 రోజులు రాలేదు, రాజ్యాంగంలో ఉందని RRR గారు పెట్టేటప్పుడు ఏదో ఎక్కడో నీకు భయం కూడా ఉంది. ఆ భయంతో వచ్చావా లేకపోతే ఏ విధంగా ఆలోచించుకుంటున్నావో మాకు తెలీదు. ఏమైనా సరే ఈ బడ్జెట్ సమావేశాలు లోపు మళ్ళీ ఒకసారి నువ్వు వచ్చి అసెంబ్లీకి బడ్జెట్లో ఏం చేశారు, బడ్జెట్ను సద్విమర్శ చేయి. బడ్జెట్లో దానికి అంత ఎందుకు చేపెట్టారు, దీనికి ఎంత పెట్టారు, దానికి అంత పెట్టలేదు. బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి బడ్జెట్ చూస్తానికి రాబాబు. నువ్వు వస్తే మంచి పేరు వస్తుంది. చక్కగా బడ్జెట్ గురించి విమర్శించు. బడ్జెట్లో మంచి పాయింట్స్ ఉంటే ట్రై చేయి, మంచి పాయింట్స్ లేకపోతే విమర్శ చేయి. సద్విమర్శ చేయాలి. ఎప్పుడు విమర్శ అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యంలో. కాబట్టి నువ్వు ఈ సమావేశాలకి నేను ఆహ్వానిస్తున్నావు. ప్రజలందరూ కూడా నువ్వు రావాలని కోరుకుంటున్నారు. నీ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవచ్చు, అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి నువ్వు వస్తే అది అందరికీ సంతోషం, ప్రజాస్వామ్యానికి సంతోషం. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. మరి నిజంగా మీరు చెప్పిన విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయే లోపు మరి వస్తాడో రాదో చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.